సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది లోపల. బయటికి మాత్రం ఇలా ఉంది, లోపలికి వెళ్దాం అందరిలాగానే. నమస్కారం అండి. సో ఇప్పుడు నేను మేఘాలయలో షిలాంగ్ లో హాస్టల్లో ఉన్నా అనమాట. సో గత 5-6 రోజుల నుంచి నేను షిలాంగ్ లో మేఘాలయ మొత్తం తిరిగి చూపించాను. సో ఇక్కడ ఉన్న హిడెన్ జిమ్స్ కావచ్చు, హిడెన్ ప్లేసెస్ కావచ్చు, అసలు ఏ ప్లేసెస్ చూడాలి, ఎలా చూడాలి, బడ్జెట్ లో ఎలా తిరగాలి అనే దాని గురించి డీటెయిల్ గా చెప్పాను. కొన్ని వీడియోస్ చేసి పెట్టాను, కావాలంటే మీరు ఒకసారి నా మేఘాలయ ప్లేలిస్ట్ చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ట్రిప్ అయితే అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడు నేను హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాను. హాస్టల్లో ఉన్నాను ప్రస్తుతానికి, మొత్తం రెడీ అయ్యేసి ఉన్నాను. అయితే ఈ గౌహటి నుంచి, అస్సాం నుంచి హైదరాబాద్కి రావడానికి ట్రైన్లో అయితే కనీసం 3 రోజులు పట్టిద్ది అనమాట. బట్ నేను అంత చేయలేకపోతున్నాను, అంత టైం నాకు లేదు. సో అందుకనేసి నేను ఫ్లైట్లో వద్దామనేసి అనుకుంటున్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి విమానం ఎక్కబోతున్నాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అసలు విమానం ఎక్కేటప్పుడు ఏమేమి డౌట్స్ వస్తే దాన్ని ఎలా క్లారిఫై చేయాలి అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో చేస్తాను. అండ్ అలాగనే గౌహటి నుంచి హైదరాబాద్ విమానంలో వెళ్ళే జర్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఇవి నా బ్యాగులు. సో దీనిలో 15 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు, దీనిలో 7 kgs అన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకటేమో చెక్ ఇన్ లగేజ్, ఒకటేమో క్యాబిన్ లగేజ్ అనమాట. సో మనం ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి నేను బట్టలన్నీ దీంట్లో, ఏ ఎలక్ట్రానికల్ వస్తువులు మాత్రం దీంట్లో ఉండకూడదు అనమాట, మొత్తం దీంట్లోనే ఉండాలి. సో అందుకని దీంట్లో నా ల్యాప్టాప్, కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ దీంట్లో పెట్టాను. ఓన్లీ బట్టలు మాత్రమే దీంట్లో పెట్టాను అనమాట. ఎలక్ట్రానికల్ ఐటమ్ ఏది దీంట్లో ఉండకూడదు. సో అలా ప్యాక్ చేసుకున్నాను. బయలుదేరదాం పదండి. ఇంకా బయలుదేరాం, మనము హాస్టల్ కాడి నుంచి బయలుదేరాం అనమాట. ఇలా ఉంది. నాకు 12 ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం 9 అవుతుంది. సో జర్నీ ఒక 3 గంటలు ఉంటుంది ఈజీగా, 3 నుంచి 3.5 గంటలు. సో ఎంత తొందర వీలుంటే అంత తొందరగా వెళ్ళాలి. Get up in my way, just pick a lane and stay inside. Hey, just stay inside, my homie, just stay inside. Look, Geo weather for my style. We go ride, hear that music on the block. Look alive, plenty demons. చూసుకుంటే ఇది ఐఎస్బి సెంటర్ అనమాట. గౌహటికి ఇటు వెళ్తే గౌహటి వస్తుంది, స్ట్రైట్ కి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడ క్యాబ్ వాళ్ళకి ఒక 300 చెప్పి క్యాబ్ ఒకటి మాట్లాడుకున్నా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తుంది. 300 అంటే నాకు షిలాంగ్ నుంచి గౌహటికి 500 అయింది, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 300, మొత్తం 800 అయిపోయింది. అదే షిలాంగ్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే 1000 రూపాయలు తీసుకుంటారు. Get up in my way, just pick a lane and stay inside. Hey, just stay inside, my homie, just stay inside. Look, Geo weather for my style. We go ride, hear that music on the block. Look alive, plenty demons on the block. Pray to God, going crazy on the track. I feel like yeah with a Glock. అంటే ఇప్పుడే వచ్చేసాము ఎయిర్పోర్ట్ దగ్గరికి. వాడు 300 అని చెప్పి 400 తీసుకుంటూ క్యాబ్ వాడు. సో ఎయిర్పోర్ట్ ఇలా ఉంది, ఏం చేయాలో కూడా తెలియదు, చూద్దాం ఏం చేయాలో. ఫస్ట్ రాగానే గేట్లో నుంచి లోపలికి రావాలి. ఇక్కడ మన ఏదైతే ఫ్లైట్ ఉంటుందో వాళ్ళది బ్యాగులు పెట్టేది ఉంటుంది. అక్కడ టికెట్ చూపించి బ్యాగ్కి ఒక ట్యాగ్ వేయించుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. 16, 17 కౌంటర్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సో అక్కడికి వెళ్తే మనకి బోర్డింగ్ పాస్, సీట్ నెంబర్ చెప్తారు. అక్కడ నుంచి ఒక గేట్ వస్తుంది మనకి, అక్కడ ఫ్లైట్ వస్తుంది అంటే అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు, మనకి ఫ్లైట్ వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవడం. అంతే, ఈజీ ప్రాసెస్, అంతగా ఏం లేదు. చూద్దాం. ఇవి చూస్తుంది కదా, ఇక్కడ బ్యాగ్ డ్రాప్ చేయాలి, ఇక్కడ బ్యాగ్ ఇవ్వాలి మన క్యాబిన్ బ్యాగ్. చూసుకుంటే ఇలాగా మన లగేజ్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఇదే ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఇంకా లాస్ట్ స్టెప్ కింద మనం మొత్తం తీసి పెట్టాలి. ఇంకా మళ్ళీ అటు పెట్టి స్కాన్ చేయించుకొని వచ్చి ఇటు మళ్ళీ మన బ్యాగులు పెట్టుకొని వెళ్ళిపోవటం. ఇది ఓన్లీ క్యాబిన్ లగేజ్ వరకు. సో ఇంకా ఇదే లాస్ట్ కౌంటర్ అనమాట. మాది కౌంటర్ క్లోజ్ లో ఉంది. సో ఈ గేట్ ఇచ్చారు, ఇది ఓపెన్ చేస్తే మా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎయిర్ వచ్చింది. సో దానికి వెళ్ళిపోవడం. బయట కనపడుతుంది కదా మీకు, బయట అలా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంది. సో ఇలా ఉంటుంది మాది. సో ఇలాగా ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు మనం ఎయిర్పోర్ట్లో. సో కనపడుతుంది కదా మా ఫ్లైట్ ఇంకా 2:30కి ఉందంట. సో 2:30 నుంచి లోపలికి పంపిస్తారు ఫ్లైట్ ఎక్కడానికి. సో చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనం గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫ్లైట్ వచ్చి ఆగితే వెళ్ళి ఎక్కడమే. సో వస్తుంది కదా, ఇదే ఫ్లైట్.
ఫ్లైట్ ముందు 2:30 అని చెప్పారు, తర్వాత 3 అని చెప్పారు. ఇప్పుడు టైం చూడండి 3:30 అవుతుంది. గంట నుంచి ఇక నిలబడే ఉన్నాం కానీ ఇంకా ఫ్లైట్ రాలేదు. అట్టుంటది పరిస్థితి మన దగ్గర. ఇలా బస్ ఎక్కిస్తున్నారు. కనబడుతుంది కదా, నా వెనకే ఉంది ఫ్లైట్. ఇదే చిన్నది అన్నమాట, చాలా చిన్న ఫ్లైట్. చూసుకుంటే నార్మల్ ఫ్లైట్ గా ఉండదు. సో మనం బడ్జెట్ లో వెళ్తున్నాం కాబట్టి, సో బడ్జెట్ లో ఇంకా ఇలాంటి ఫ్లైట్లే ఉంటది. చూద్దాం పండి లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఇలా ఉంది. ఫ్లైట్ అవుతాయి. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది. బయటికి మాత్రం ఇలా ఉంది. లోపలికి వెళ్దాం అందరిలాగానే. సీట్లు కూడా చూసుకుంటే ఏకదం ప్రీమియంగా ఉన్నాయి. సో బాగున్నాయి. మనకి విండో సీటే వచ్చింది. సో విండోకి వెళ్ళి కూర్చుందాం. చూసుకుంటే లెగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ప్లస్ మనకు కరెక్ట్గా విండ్ దగ్గర వచ్చింది అనమాట సీటు, విండో సీటు. సో చూద్దాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. మనకి అదృష్టశాతం విండో సీట్ వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మంచి మంచి వ్యూస్ చూడొచ్చు మనం. సో చూద్దాం. ఇది ఎయిర్లైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే స్టార్ ఎయిర్లైన్స్ అనేసి కొత్తగా ఉంది అనమాట. సీట్లు కూడా చూడొచ్చు, మంచి కంఫర్ట్ లో ఉంది, బాగుంది. ఒక మినీ ఏమంటారు మనకి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లానే ఉంది. ఇది చూసుకుంటే ఇది ఉంది కదా, ఇది ఏసీ అంట. నాకు కూడా అంతగా అర్థం కాలేదు. ఇది నార్మల్ ఎక్కడి నుంచి ఎయిర్ వచ్చేది అన్నట్టుంది. అయిపోయింది, దిగేసాం ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఇది హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలా ఉంది. మనం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళాలి. ఇలాగ మనం అక్కడ ఇచ్చిన బ్యాగులు వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్ మన ఫ్లైట్ వెనకండి. సో నా బ్యాగ్ అక్కడ ఇచ్చాను ఇది. సో చూడండి ఇలాగా అక్కడి నుంచి వచ్చేసింది. ఇది తీసుకొని బయలుదేరటమే ఇంటికి. నిన్న నైట్ 8 గంటలకల్లా నేను ఇంటికి వచ్చేసానండి.
సో ఇంకా ఈ ట్రిప్ వరకు ఇంతే. ఇంకా నార్త్ ఈస్ట్ ట్రిప్ మనది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మనము. సో దీనికి బడ్జెట్ ఎంత అయింది, బడ్జెట్ వీడియోస్ డీటెయిల్ గా ఇంకొక వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియోలో ఈ ఎండ్ లో మీ అందరికి ఇచ్చే ఒక మంచి షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఇక్కడితో ఈ ట్రిప్ తో మన ఇండియాలో ఉన్న ట్రిప్స్ అన్ని అయిపోయాయి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేస్తాం అనమాట. సో రెడీ ఫర్ ఇట్. ఫస్ట్ మనం పోయేది థాయిలాండ్ కి. సో ఇంకొక 5 నుంచి 6 రోజుల్లో నేను బుక్ చేసుకున్నాను. ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో అన్ని థాయిలాండ్ సిరీస్ వీడియోస్ వస్తాయి, చాలా బాగుంటాయి, అవి కూడా చూసేయండి.